హ్యాపీ ఫాదర్స్ డేగా ఈ రోజున జరుపుకుంటున్నాం. ఎందుకు అనంటే వాటికన్ స్పా అనేటువంటి వాషింగ్టన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి విలియం జన్ అనేటువంటి ఆయన తన యొక్క భార్య హెన్రీ బాస్లిన్ అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత 5 పిల్లలు పుట్టారు. 5 పుట్టిన తర్వాత ఆ తర్వాత మరి ఒక పిల్ల కూడా ఆడపిల్ల కూడా పుట్టింది. ఆ 6 బిడ్డలను పెంచుతున్నప్పుడు పిల్ల పుట్టినటువంటి కొద్ది దినాలకి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ తండ్రి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి 27 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లి తండ్రి ఆయనగానే ఉండి ఆ బిడ్డను పెంచి పెద్ద చేశాడు. కాబట్టి పెంచి పెద్ద చేసిన తర్వాత 27వ సంవత్సరంలో ఆయన కుమార్తె అన్నది నిజముగా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించి ఎంతగా గొప్ప చేసి నన్ను ఎంత చేశాడో అది ఒక ప్రత్యేకమైన దినంగా జరుపుకోవాలని 1910వ సంవత్సరంలో ఇది ప్రారంభించి ఆ రోజున తండ్రుల దినోత్సవంగా జరుపుకోవటానికి ఆస్కారమైంది. ఆ తర్వాత థాయిలాండ్లోను ఆ తర్వాత పోర్చుగల్లోను ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఆయా నెలల్లో ప్రత్యేకంగా మన దేశంలో అయితే జూన్ నెల మరి 3వ వారంలో 3వ ఆదివారము ఫాదర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. నిజమే, తండ్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. కుటుంబంలో ట్రైన్ నడుపుతున్నప్పుడు ఇంజిన్ ఎంత ప్రాముఖ్యమైందో ఫ్యామిలీలో తండ్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆ తండ్రి బాధ్యతలు, ఆ తండ్రి భారములు, ఆ తండ్రి చేస్తున్నటువంటి ప్రతి పని కూడా తన కుమారులపైన తన కుమార్తెలపైన ఒక భారం అనేటువంటిది ఉంటుంది. వారిని ఒక మార్గదర్శిగా ఉంటారు తండ్రి. ఏ తండ్రి తన బిడ్డలకు మార్గదర్శిగా ఉంటాడో ఆ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే తాను నడుచు మార్గంలోనే తమ బిడ్డలు నడుస్తారు. తాను చేసిన ఆలోచనలోనే తమ బిడ్డలు నడుస్తారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క మార్గమును బిడ్డలు తప్పనిసరిగా అనుసరిస్తారు. తప్పనిసరిగా వారిని ఫాలో అయ్యి వారికి ఆలోచన చొప్పున నడిపించబడతారు. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ ఫాదర్స్కు గొప్ప ఫాదర్ ఎవరు? యేసయ్య. ఆయన అంటాడు, నా తండ్రి నాకు తోడైంటేనే కానీ నేను ఈ క్రియలన్నీ చేయలేకపోతాను అంటాడు. నిజమే, ఫాదర్స్ డేగా మనం జరుపుకుంటున్నామంటే మన గొప్ప దేవుడు మనకు గొప్ప తండ్రిగా ఉన్నాడు. పరలోక ప్రార్థనలో మొట్టమొదటి అంశంలో ఏమంటామంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తాం. మా తండ్రి, నీవు మాకు తండ్రివి అని పిలుస్తాం ఆయనను. కాబట్టి ఆ ఆత్మీయ తండ్రి మనకు తోడుగా ఉండి నడిపిస్తేనే కానీ మనము నడవలేము. ప్రియా దేవుని బిడ్డలారా, తల్లి తన బిడ్డకు తనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆలోచనలు ఏమని తెలియచేస్తే తండ్రి లోకాన్ని చూపిస్తాడు బిడ్డలకు. తండ్రి బాధ్యత వహిస్తాడు, తండ్రి భారం వహిస్తాడు. తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన బిడ్డల కొరకు ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని కష్టములు, ఎన్నెన్ని అనుభవించినా తన యొక్క దృక్పథము, తన యొక్క ఆలోచన ఏంటంటే తన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ తండ్రికి కలిగి ఉంటాడు. ఆ తండ్రికి తోడుగా తల్లి కూడా తన యొక్క ఆలోచన చొప్పున బిడ్డలను పెంచి పెద్ద చేసి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారు. ప్రియా దేవుని బిడ్డలు, ఈరోజు ఫాదర్స్ డే జరుపుకున్నాం. ఎంతమంది తండ్రులు ఉన్నారో వారికి అందరికీ కూడా గ్రీటింగ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజమే, నిన్నటి దినాన మరి తండ్రికి కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు నేను బిడ్డలు లోదరబాబు, శాంసన్. నేను కూడా ఆ కార్యక్రమం పాల్గొన్నాను. కేక్ కట్ చేసి ఫాదర్స్ డేని రాత్రి దాన్ని కేక్ కట్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసి ఎంత గొప్పతనం అది. తల్లిదండ్రులను తండ్రుల యొక్క ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనను స్థిరపరిచేటువంటి బిడ్డలుగా మనం నివసించగలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాం. అందుకనే ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏమిటి? నీ తండ్రి నీ కనుగరించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతున్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం. అంటే నీ తండ్రి నీకు అనుగ్రహించే దేశంలో, ఆ తండ్రి నీకు ఇచ్చినటువంటి ఈ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే, నీవు అనేక సంవత్సరములు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుని దీవెన పొందుకోవాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఫాదర్స్ డే రోజు కాదు, మదర్స్ డేనే ఆ రోజునే వాళ్ళని గొప్పగా ఎంచి గొప్పగా చూసి గొప్పగా అవిజేస్తే కాదు. అనేక దినములు నీవు జీవించు బ్రతుకు దినములన్నింటిలో కూడా తల్లి తండ్రిని సన్మానించినటువంటి బిడ్డలను
వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ బిడ్డలు గొప్ప విధమైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృపచేత వారు కాపాడబడుతుంటారు. కాబట్టి అట్టి గొప్ప ధన్యత ఆయన తండ్రి అయినటువంటి క్రీస్తు తండ్రి పరమ తండ్రి అయినటువంటి యెహోవా మనకు గొప్ప ధన్యతను ఆయన కలుగు చేసేటువంటి వాడు. అందుకే అంటాడు ఆ తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను అంటాడు. ఎందుకంటే బిడ్డలు మంచి మార్గంలో ఉంటే తల్లిదండ్రి బహుగా సంతోషిస్తారు. రండి సామెతల గ్రంథానికి రండి. ఏమంటున్నాడు చూడండి. తల్లిని ఎలాగూ గౌరవించాలి, తండ్రిని ఎలాగూ గౌరవించాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి సామెతల గ్రంథాన్ని చూసినట్లయితే 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. చూడండి ఏమన్నాడు, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపరచాలి. నీవు చేసే పనులలో, నీవు నడిచే మార్గములో, నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ ఉద్దేశంలో, నీకున్న సమస్తములో కూడా నీ తల్లిదండ్రులు నీవు సంతోషపరచాలి. అందుకే అన్నాడు, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపరచాలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ప్రత్యేకంగా తల్లిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నీ తల్లిని నీవు ఆనందపరచాలి. కారణం ఏమిటంటే ఆ తల్లి ప్రసవ వేదన పడుతూ 200 ఎముకలు విరిస్తే ఎంతటి బాధ ఉంటుందో అంతటి బాధ ఆ తల్లి అనుభవిస్తుంది. బిడ్డను కనినప్పుడు, ఆ బిడ్డను కంటున్నప్పుడు అటువంటి వేదన ఆ తల్లి అనుభవిస్తుంది. అనుభవించినప్పుడు నాకు ఇంక అవసరం లేదు బిడ్డలు అంటుంది. ఆ తర్వాత మరలా ఏముంటుంది, మరి ఒక కుమారుడు కుమార్తె పుడితే మంచిది అనుకుంటుంది ఆ తల్లి. తన బాధను మర్చిపోతుంది. తన కౌగిటిలో తన బిడ్డను చూడగానే ఆ తల్లి బాధను మర్చిపోతుంది. కాబట్టి నీ తల్లిని కూడా నీవు సంతోషపరచాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ తల్లిదండ్రులు సంతోషపరచాలి, నిన్ను కలిగిన తల్లిని ఏం చేయాలి, ఆనందపరచాలి, వారిని సంతోషభరితులుగా చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి బిడ్డలను దేవుడు అనేక రీతులుగా ఆశీర్వదించేవాడున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి రండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో కూడా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక చూసినట్టయితే అక్కడ 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అధ్యాయం మొదటి నుండి చదవండి, మొదటి నుంచి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అంటున్నాడు. చూడండి, దేవుడు ఏమన్నాడు చూడండి, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, అంటే అది న్యాయమే అంటున్నాడు దేవుడు. మీ బిడ్డలకు, మీ యొక్క తల్లిదండ్రులకు మీరు లోబడి విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానంతో ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఇది మొదటిది. ఏమిటి ఏదంటే తన తల్లిని తండ్రిని సన్మానించడం. ఎందుకొరకు? 2వ వచనంలో మొదలు అన్నాడు, నీకు మేలు కలుగునట్లుగా. నీకు మేలు కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రులను ప్రేమించగలిగినటువంటి బిడ్డలు, తల్లిదండ్రులను ఆదరించగలిగిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? తల్లిని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో, తండ్రిని తీసుకొని వేరొక ఆశ్రమంలో చేర్పించే బిడ్డలు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు, దేవుని మాటలు తెలుసుకున్నటువంటి వారు తమ తల్లిని తండ్రిని వారు గౌరవించి, వారిని ప్రేమించి, వారిని అనేక రీతులుగా గణపరిచినటువంటి వారైతే, ఎందుకు అంటే ఈరోజు ఫాదర్స్ డే అయిన తండ్రే కాదు, తల్లి కూడా చాలా ముఖ్యమైనది. బిడ్డకు తల్లి స్తన్యపానము చేస్తున్నప్పుడే బిడ్డకు దేవుని వాక్యాన్ని నేర్పించాడు. గొప్ప ధన్యత తల్లిది. ఆమె నడిపించిన మార్గము, తన బిడ్డకు నేర్పించిన మాటలు ఎంత గొప్పవో ప్రియా దేవుని బిడ్డలారా. తన బిడ్డ ఉన్నతుడుగా కావాలని తల్లి ఉగ్గుపాలతోనే ఆ బిడ్డకు నేర్పిస్తుంది, ఆ బిడ్డను నడిపిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి వారిని ప్రేమించగలిగినటువంటి బిడ్డలు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? వయస్సు వచ్చేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి వారిని విసుక్కుంటూ, వారిపైన గొణుక్కుంటూ, వారిని సనుక్కుంటూ, వారిని అనేక రీతులుగా దూరం చేసేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? నిజముగా తల్లిని తండ్రిని గౌరవించగలిగినటువంటి వారమైతే, ప్రేమించగలిగినటువంటి వారమైతే ఎన్ని కష్టాలు పడి, ఎన్ని నష్టాలు పడి, ఎన్ని ఉపవాసములని, ఎంత బాధ అనుభవించి, ఎన్నో బాధ్యతలు స్వీకరించి తమ బిడ్డల కొరకు త్యాగము చేసినటువంటి తల్లిదండ్రులను మనము చూస్తాం చాలామందిని. నేను మంచి బట్టలు నేను కట్టుకుంటే నా బిడ్డ మంచి బట్టలు ధరించలేడని మంచి బట్టలు త్యాగం చేసి
తన బిడ్డలకి ఇచ్చిన తల్లిదండ్రులు లేకపోలేదు. తన బిడ్డలు తను పస్తుండైనా తన బిడ్డకి ఆహారం పెట్టే తల్లు లేకపోలేదు. జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈరోజు తల్లి తండ్రి నిన్ను నన్ను ఇంత ఉన్నతమైన స్థితిలోనికి మనం నడిపించారంటే కేవలము దేవుని కృప. 4వ ఆజ్ఞ, నీకు మేలు కలుగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. అది ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ ఏ డే అయినా కానీ ప్రతిదినము నీ తల్లిని నీ తండ్రిని నీవు గౌరవించగలిగినట్లయితే, వారి మాటలు నీవు వినగలిగినట్లయితే నీవు ఎప్పటికీ ఉన్నతుడివే. నీవు ఎప్పటికీ కూడా ఆశీర్వదవంతుడిగా దేవుని యొక్క కృప చేత నడిపించబడతావు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. కనుకనే ఈ ఫాదర్స్ డే రోజున మదర్ను కూడా జ్ఞాపకం చేస్తూ ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఆ తల్లిదండ్రులను గౌరవించి వారి మాటను ఎప్పుడైతే మనము విని ఉంటామో అత్యంతమైన ఆశీర్వాదానికి మనము వారసులమై ఉంటాం. సరే, ఈరోజు దేవుని వాక్యం యొక్క అంశం ఏమిటో చూడండి. ఫలించి అభివృద్ధి చెందిన విశ్వాసం. మన విశ్వాసము ఎలాంటిదంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి. నేను విశ్వాసిగా జీవిస్తున్నానంటే కాదు, నేను విశ్వాసురాలుగా జీవిస్తున్నానంటే కాదు, నీవు విశ్వాసము తగినటువంటి మారు మనసు తగినటువంటి ఫలాలు నీవు ఫలించాలి. నీలో మారు మనసు అయిన ఫలాలు ఫలించాలి. మారు మనసు అయినటువంటి ఫలాలు అంటే ఏమిటవి? ఏమిటంటే మారు మనసు అయిన ఫలాలు ఏమిటి అని అంటే ప్రార్థన చేత దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేత నీవు ఏ గొప్ప కార్యములు దేవుని ద్వారా నుండి నువ్వు పొందుకుంటున్నావో అవే మారు మనసు అయిన ఫలములు. అంటే శారీరక ఫలాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. శారీరక ఫలాలు అయితే అవన్నీ కామకత్వము, విగ్రహారాధన, మత్సరము, అసూయ, ద్వేషములు, కలహములు, విమతములు అవన్నీ కూడా శారీరక సంబంధమై. ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, ఆశ నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. కానీ ఈ మారు మనసు తగిన ఫలాలు ఏమిటి అంటే నీవు ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి పొందుకునేటువంటి ఫలాలు. యేసయ్య బేతనీ నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అది పండ్ల కాలం, అది పండ్ల కాలం కాదే. ఆయన వెళ్ళాడు, వెళ్ళి చూశాడు. అన్ని ఆకులు బాగా, ఆ ఆకులన్నీ బాగా బాగా కనబడుతున్నాయి. ఆకులన్నీ బాగా కనబడినంటే మనం ఏమనుకుంటాము? ఆకుల చాటున ఫలములు ఉన్నాయేమో అనుకుంటాం. యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనీసము పైరుకాయలైనా ఉంటాయేమని చూశాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే దానికి ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే అంజూరపు చెట్టు ఒక విశ్వాసి జీవితము. విశ్వాసి జీవితము, విశ్వాస ఫలములు లేకపోతే అది పచ్చగా కనబడినప్పటికీ, అది చాలా విశ్వాస జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ఫలములు లేకపోతే అది వ్యర్థమైనదే. ఇక్కడ విశ్వాసి జీవితం కూడా అనేక ఆకులతో నిండున్నాయి, కానీ మారు మనసు అయిన ఫలములు లేవు, కనబడలేదు. అందుకనే యేసయ్య వెంటనే శపించి వేశాడు దాన్ని. అది వ్రేళ్లతో సహా అది శపించి వేశాడు. అంటే దేవుని కోపాలను చూస్తాం. ఎందుకు అంటే రాకడ సమయం కాదు, అది అంత్యదినము కాదు. మరి మధ్యలోనే అనుకోని రీతిగా ఆయన రాకడ సమయం వచ్చేస్తే సిద్ధపడినటువంటి వారముగా, మారు మనసు అయిన ఫలములు ఫలించే వారముగా మనము నివసించినప్పుడు మన యొక్క విశ్వాసము అభివృద్ధి పొంది దేవుని యొక్క నిరీక్షణ బట్టి మనము నడిపించబడతాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక రాత్రి వేళ ఏం జరుగుతుందో చూడండి. వ్యవసాయదారుడు, మనం చదువుకున్న వాక్య భాగంలో రండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు ఉపమానము. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉంది. అంటే విత్తనం అంటే దేవుని వాక్యము. ఆ విత్తనము విత్తినప్పుడు దాని గురించి వ్యవసాయదారుడు విత్తనము విత్తిన తర్వాత, అంటే బోధకుడు విత్తనము విత్తిన తర్వాత దాని గురించి పట్టించుకొని ప్రతిసారి దాన్ని రాత్రింబగళ్ళు మేలుకుంటూ దాన్ని గమనిస్తూ ఉండగా ఆ విత్తనము పెరిగి అది మొలిచి పెరిగి పెద్దదవునట్లుగా అయి ఉంటే అదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అలాగే ఉంటుంది. అంటే విశ్వాసం అనేటువంటి విత్తనము వేయబడినప్పుడు, వాక్యం అనేటువంటి విత్తనము వేయబడినప్పుడు ఆ విత్తనము ఫలిస్తూ ఉన్నదంటే మన విశ్వాసము పెంపొందించుకోవాలి, మన నిరీక్షణ పెంపొందించుకోవాలి. అది ఎలాగున ఎదిగి ఫలించి అది చాలా పెద్ద మొక్క అవుతుందో జ్ఞాపకం తెచ్చుకోవాలి. పరలోక రాజ్యం కూడా అంతే. విత్తనము విత్తబడిన తర్వాత, దేవుని వాక్యము విత్తబడిన తర్వాత, యేసయ్య మరి ఒక ఉపమానం చెప్తాడు మత్తయి సువార్తలో కూడా. ఏమంటాడంటే
విత్తనం విత్తుటకు విత్తువాడు వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కడ పడినవి? త్రోవ ప్రక్కన పడినవి. త్రోవ పక్క పడినప్పుడు ఎవరు తీసుకుని వెళ్ళారు? ఆకాశ పక్షులు తీసుకుని వెళ్ళిపోయాయి. త్రోవ పక్కన పడినవి ఆకాశ పక్షులు తీసుకుని వెళ్ళాయి. కొన్ని రహదారిలో పడ్డాయన్ని, అవన్నీ కూడా తొక్కివేయబడ్డాయి. అవన్నీ అణిచివేయబడ్డాయి, అవి మొలవలేదు. కొన్ని ఎక్కడ ఉన్నాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఉన్నాయి కానీ అది మొలిచింది. ముళ్ళ పొదలు ఏం చేసింది? దాన్ని అణచివేసింది. కొన్ని విత్తనములు మంచి నేలన పడ్డాయి. అది 20 దొంతులు, 30 దొంతులు, 60 దొంతులు, 100 దొంతులుగా అవి ఫలించాయి. ఆ మంచి నేల పడిన విత్తనం వలె మనము ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. త్రోవ పక్క పడ్డాయి. త్రోవ పక్కన పడిన అంటే మన హృదయంలో ఆ వాక్యం నాటింపు చేయనప్పుడు ఎవరు వచ్చి తీసుకుని వెళ్తారు? సాతాను వచ్చి తీసుకుని వెళ్తాడు. సాతాను తీసుకుని వెళ్ళి ఆ వాక్యం తిరిగి మన మీదే ప్రయోగిస్తాడు. మన మీదే మరలా ఆ వాక్యాన్ని ప్రయోగించి, ఇదేమిటి దేవుని వాక్యం ఇలాగుంది, నీకేమిటి విరోధంగా ఉందని మన మీదే దాన్ని ప్రయోగిస్తాడు. త్రోవ పక్కబడిన విత్తనములు తీసుకుని వెళ్ళినటువంటి వాడు సాతానుడు, వాడు తీసుకుని వెళ్తాడు. రెండవది రహదారి మార్గంలో పడ్డవి అంటే అక్కడ మొలిచినవి, అంటే రాతి నేల పడినవి. అవి మొలిచినవి కానీ వేరు లేనందున, వేరు లేనప్పుడు అది ఏమవుతుండే? మొలిసింది కానీ ఇక ఎదగలేకపోయింది. కారణం ఏమిటి? సూర్యరశ్మి రాగానే ఆ ఎండకది మాడిపోయింది. విశ్వాసం అనేటువంటి వేరు లేనందున అది మొలిచింది కానీ ఇక అది అలాగనే మాడిపోయింది. మూడవ విత్తనము ముండ్ల పొదల్లో పడింది. ఆ విత్తనం మొలిచింది. మొలిచినప్పుడు ఏమి అణిచివేసింది? ముళ్ళ పొదలు అణిచివేసాయి. అంటే ఏవి? ధనము, ఐహిక విచారము, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా దాన్ని అణిచివేశాయి. ఈ లోక సంబంధమైన జీవితం దాన్ని అణిచివేసింది, ఎదగకుండా. ఆ తరువాత 4వ విత్తనం ఎక్కడ పడింది? మంచి నేల పడింది. మంచి హృదయంలో దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డల హృదయంలో ఆ నేలలో పడినటువంటి విత్తనము ఎలాగో అది పొందింది? 20 దొంతులు, 30 దొంతులు, 60 దొంతులు, 100 దొంతులుగా ఫలించింది. కాబట్టి విత్తనము వేసి ఆ విత్తనమును పెరిగి ఎలాగునో మొలిచి అది అభివృద్ధి చెందిందో అలాగునని దేవుని రాజ్యం ఉన్నదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు చూడండి, ఇక్కడ భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పడినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టుకోను. అంటే ఏమిటిది? తీర్పు దినాన, రెండవ రాకడలో పంట పడింది, ఈ కోత కొయ్యాలని దేవదూతలను దేవుడు ప్రేరేపించి వారిని పిలిచి ఆ పంట కొయ్యటానికి వారిని పిలుస్తాడు. అంటే తీర్పు సమయంలో, రాకడ సమయంలో ఆ పంటను కోయుటకు మరి పని వారిని దేవుడు పిలుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము చేత, వాక్యమైనటువంటి విత్తనము చేత మనము ఎంతగా అభివృద్ధి పొందుతున్నామో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామో, ఆ ఆశీర్వాదం చేత దేవుని నిత్య జీవ రాజ్యానికి మనము వారసులం అవుతాము. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ, అది కూర మొక్క అన్నట్లు ఎంటది. అది చాలా చిన్నది, అది చిన్నదైనా అది ఆ మొక్క పెరిగితే ఎంత ఎత్తు అవుతుంది? దాదాపు 6 అడుగులు పెరుగుతుంది. ఆవగింజని మీరు గమనించారు లేదు? ఆవగింజ అది 6 అడుగుల మొక్క పెరుగుతుంది. దాని కొమ్మల పైన అనేకమైన పక్షులు దాని మీద నివాసం ఉంటాయి. ఎంత మొక్క అది? చిన్నది. అది మొలిచినప్పుడు, పెరిగి ఎదిగినప్పుడు చాలా గొప్పదైంది. పరలోక రాజ్యము కూడా అంతే. తన ప్రజల, సకల జాతి ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యము అన్నిటికీ కూడా నివాస స్థానమైనది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మార్కు సువార్త వచ్చి చూసినట్లయితే 4వ అధ్యాయం అంటున్నాడు, ఈ యొక్క పరలోక రాజ్యము ఎలాగున్నదంటే ఆవగింజను పోలి ఉన్నది. 31వ వచనం చదవండి. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవని అంటున్నాడు. నివసింపగలవు దాని మీద. ఆకాశ పక్షులు దాని మీద నివసిస్తాయి. అంటే విత్తనము చిన్నదే, దేవుని వాక్యము కూడా నాటబడితే ఆ వాక్యం అంతకంతకు అభివృద్ధి పొందుతుంది నీలో.
నీ జీవితము, విశ్వాస జీవితము అంతకంతకు ఆశీర్వదించబడుతుంది. ఆ వాక్యం అనుసరించి భూలోకంలో మనం నడుచుకుంటే మనము అనేక రెట్లు దీవెనలు, మేలు పొందుకుంటాం. రానున్నటువంటి క్రీస్తు కొరకు మనము ఎదురు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు మనము నిరీక్షణతో చూచినప్పుడు ఆయన రాకడలో మనము ఎత్తబడతాము. ప్రియా దేవుని బిడ్డలారా, కాపాడుకొనుమా కడదాక నీవు విశ్వాస దీపమును ఆరానికా. కాపాడుకొనుమా కడదాక నీవు విశ్వాస దీపమును ఆరానికా. నీ మొదటి ప్రేమను, నీ మొదటి క్రియలను, నీ మొదటి ప్రేమను, నీ మొదటి క్రియలను వదలితివను నింద రానీకుమా. ఒకసారి యోచించుమా ప్రియమైన నా సంగమా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. దివిటీని వెలిగించుమా ప్రియమైన ఓ సంగమా. వధువైన ఓ సంగమా మధ్యాకాశమునందు మహిమా తోడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడి కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. ఆయన వచ్చును కదా, చూస్తాం కదా అనుకుంటే ఎలాగుంటుంది? 3 చేపలు కదా, మీకు తెలుసా? విన్నారా? చెప్పు. విన్నాం కానీ చెప్పలేం. గుర్తొస్తుంది కానీ చెప్పలేం. ఒక వేటగాడు చేపలు పట్టడానికి వల వేయటానికి ఉన్నాడు. ఆ చెరువు ఎండిపోబోతా ఉంది కాబట్టి వాటి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ చేప తప్పించుకోవాలంటే వాటితో తెలివైంది ముందు ఏం చేసిందంటే, ఇక ఎండిపోదా కానీ కొద్ది కొద్దిగా దారి చేసుకొని ఎట్లాగట్లా అట్లా ప్రయాణం వేరొక చోటుకి వెళ్ళిపోయింది. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. వచ్చాడు వేటగాడు, వల వేయటానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు వల వేయటాన్ని చూసేసరికి ఒక చేప ఉన్నట్టుగానే చచ్చిపోయినట్టుగా అట్లా తేలిపోయింది పైకి. రెండవది వల వేసే సమయానికి గబగబా అటు ఇటు పరాకులాడుతూ ఉంది. అతడు ఏం చేశాడంటే, ఏదైతే తిరుగుతుందో దాన్ని వల వేసి పట్టాడు. ఉన్నట్టుగానే చనిపోయిన చేపను ఏం చేశాడు, ఇది పనికిరాదని ఏం చేశాడు, అది ప్రక్కన పడవేశాడు. అంటే వివేకము కలిగి జీవించాలని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకటేమో ముందుగానే ఆ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి అది ముందుగా ప్రయాణమైపోయి వివేకంతో ముందు వెళ్ళిపోయింది. రెండవది సమయస్ఫూర్తి కలిగి చచ్చిపోయిన దాని వలె అది అలాగున పైకి ఎండిపోయి అది తిరగబడి చనిపోయిన కనబడినప్పుడు దాన్ని తీసుకొని పాడవేసాడు, ఇది పనికిరాదు అనుకున్నాడు. మూడవది వివేకములైనటువంటిది, మందబుద్ధి కలిగింది. ఏం చేస్తుంది అది, ఇక వల్ల పడ్డాను కదా అటు ఇటు కదులుతూ ఇది చేస్తా ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రాకడలో కూడా సిద్ధముగా ఉన్నామా? దేవుని రాకడ వరకు ఎదురు చూస్తున్నటువంటి వారము వివేకము కలిగి దేవుని వాక్యమును హృదయములో భద్రము చేసుకొని ఆయన యొక్క నిత్య జీవ రాజ్యానికి మనము వారసులు కావాలంటే నీ మొదటి ప్రేమ, నీ మొదటి క్రియలను వదిలితమని నింద రానియొద్దు అంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో చెప్తాడు లవోదికయ సంఘము గురించి. నీ మొదటి ప్రేమ, నీ మొదటి క్రియలు విడిచితమైనటువంటి నింద నీవు రానియొద్దు అన్నాడు. అంటే దేవుని ప్రేమను వాటన్నిటిని కూడా విడిచిపెట్టవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దానిని నీవు తీసుకొనవద్దు, దాన్ని నీవు అలాగున చేయవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మొదటి ప్రేమను దాన్ని నీవు అలాగనే ఉండనివ్వమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రేమ నిరంతరము కూడా నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రేమ ద్వారా దేవుని యొక్క నిత్య జీవరాజ్యానికి వారసులమవుతాం. చూడండి ఏమంటున్నాడు, నేను ప్రేమించు వారిని 19వ వచనంలో 3:19 చూడండి ఏమన్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు. చూడండి,
ఆ ప్రేమ కలిగి ఎవరైతే ఉంటున్నారో వారందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు. వారందరిని గద్దిస్తూ వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ మొదటి ప్రేమ ఏమైతే ఉన్నామో అట్టి దేవుని ప్రేమలో మనము నడిపించగలిగినటువంటి వారమంటే ఆయన యొక్క నిత్య జీవ రాజ్యానికి వారసులమంటాం. చూడండి, 2వ అధ్యాయంలో చెప్తాడు, ఎఫెసు సంఘంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో, 4వ వచనం, అయినను 2:4, అయినను మొదట నీకుండన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయమంటున్నాడు. అంటే నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక్కోసారి విశ్వాసంలో మనం పడిపోతుంటాం, ఒక్కోసారి కృంగిపోతుంటాం, ఒక్కోసారి బలహీనపడతాం, ఒక్కోసారి దేవుని కూడా మనం నిందిస్తాం. ఎందుకు దేవా నాకు ఇన్ని కష్టాలు తెచ్చావు? ఎందుకు దేవా నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఎందుకు నన్ను ఇలా వేదన పాలు చేస్తున్నావు అని మనము కూడా విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ నీవెక్కడ పడిపోతున్నావో, నీవెక్కడ కృంగిపోతున్నావో, నీవెక్కడ అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటావో మరలా అక్కడే నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత. ఒక్కోసారి ఈ శ్రమలు, ఈ శోధనలు ఇవన్నీ వస్తే వాటి గురించి చాలా బాధపడుతుంటాం మనం. ఏమిటి, దేవునికి నేను కనబడలేదంటాం, దేవుడు నన్ను చూడలేదంటాం, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటాం, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాం. అన్ని శ్రమలు అనుభవించిన యోబు భక్తుడు ఏమని అన్నాడా? దేవుని ఏమని అన్నాడా? అంటాడు, మేలు అనుభవించడానికేనా మనం ఉంది, కీడు అనుభవించకూడదా అంటాడు. అంటే మేలు అనుభవిస్తేనే దేవుడు మంచి చేసినట్లా, కీడు అనుభవించడం మనం తగమ అంటాడు. ఆయన భార్య వచ్చింది, అదేంటయ్యా పద్దాక దేవుడు అంటాడు అని అంటూ ఉంటాడు. అంటే ఎందుకు అనంటే యోబు దేవునితో సహవాసం చేసినటువంటి వాడు. తన యొక్క తలంపు వలన కానీ, మాట వలన కానీ, క్రియ వలన కానీ ఏ విధముగా పాపము చేయనటువంటి వాడు, ఏ విధముగా దోషము చేయనటువంటి వాడు యోబు భక్తుడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి నా భక్తుడైన యోబుని చూసావంటాడు సాతానుతో, అపవాదితో మాట్లాడతా. నువ్వు చూసావా నా భక్తుడిని? ఒకసారి నువ్వు చూడు నా భక్తుడు ఎలాంటి వాడో అని అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏమిటి అంటే ఆయన అన్ని విపత్తులు, అన్ని ఉన్నవన్నీ పోయినాయి. తనకున్న ఆస్తి పోయింది, తనకున్న బిడ్డలు పోయారు, కుమారులు కుమార్తెలు అందరూ పోయారు. ఇక బాధ అనుభవిస్తూ వేదన అనుభవిస్తున్నప్పుడు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని, ఇవన్నీ ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అని తను వేదన పడుతుంటే భార్య వచ్చింది, అదేంటయ్యా పద్దాక దేవుడు అంటావు, దేవుని ఒకసారి దూషించి నీవు మరణం అవ్వంటుంది. అప్పుడు అంటాడు, దేవుని వలన మనము మేలైనా కీడు అనుభవించకూడదా అంటున్నాడు. అంటే శ్రమ వచ్చుట వలన ఏమవుతుంది? దాని వలన మనం ఇంకా ఎక్కువ విశ్వాసంలో పెంపొందించబడతాం, మన విశ్వాసాన్ని పెంచుకుంటాం, బలహీనపరుచుకోము, ఇంకా ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తాం. అంతేనా? లేకపోతే ప్రార్థన చేయటం మానివేస్తామా? శ్రమ వచ్చిందని ప్రార్థన చేయటం మానివేస్తామా? కాదు, ఇంకా ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తాం. రోజుకు 3 సార్లు చేస్తే 5 సార్లు, 7 సార్లు, ఇంకా ఎక్కువ సార్లు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు. నేను మీకు చెప్పానో లేదో, ఒకసారి నేను చెప్పాను, మా మేనత్త ఒక స్థలం గుంటూరులో ఉంది, దాన్ని అమ్మటానికి మేము వెళ్ళాం. ఇక్కడ మా ఊరిలో ఇల్లు ప్రారంభించాం, నేను మా తమ్ముడు ప్రారంభించాం. అది పునాది వేయబడింది, దాన్ని కట్టాలి. అక్కడికి వెళితే అక్కడికి నాకు విరోధంగా ఉన్నటువంటి వాడు వెళ్ళి, నేను బేరం చెప్పొస్తే అక్కడికి వెళ్ళి అన్నాడు, అమ్మే దేవుడు కొనే దేవుడు అంటున్నాడు. వెళ్ళి నేనేమో బేరం చెప్పొస్తున్నాను, వాడు వెళ్ళి వచ్చి అమ్మే దేవుడు కొనే దేవుడు అని వస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల ముందు గొలియాతు వెళ్ళి, మీ ముందు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని ఉదయం సాయంత్రం వెళ్ళి వచ్చినట్లుగా నేనేం బేరం చెప్పి రావడం, వాడు వెళ్ళేమో ఏమంటున్నాడు, వాడు వెళ్ళి అసలు అమ్మే దేవుడు కొనే దేవుడు నన్నే ఆ మాట అంటున్నాడు వాడు. సరే అయినా కానీ నేను వెళ్ళి చెప్పొస్తున్నాను, సాయంకాలానికి వెళ్ళి ఎవరొకరు వస్తే కొనే దేవుడు అమ్మే దేవుడు అన్నాడు. ఒకే పని చేశాను, ప్రార్థన చేశాను. ఎలాగూ చేశానో నాకు తెలియదు, ఏ సమయంలో నిద్రపోయానో లేదో తెలియదు. పడుకుంటే ఎప్పుడు మెలకువస్తే అప్పుడు మంచం దిగి మోకరించి, దేవా ఈ స్థల విషయంలో నీ చిత్తం ఏమైందో అట్లా జరిగించు, అది నీకు ఇష్టమైతే అది జరిగించు, నేను ఇక్కడ గృహం కట్టుకోవటం నీకు ఇష్టమైతే అది జరిగించని ఇంకా పడుకొని ఎప్పుడు మెలకువస్తే అప్పుడు గంటకి లేచి మంచం దిగి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఇలా కొంతకాలం జరిగింది. మరి దేవుడు సమాధానం త్వరగా ఇవ్వలేదు.
చేస్తున్నాను. ఒకరోజు అనుకోకుండా వీడు గుంటూరు వెళ్ళి అమ్మేదేవుడు కొనేదేవుడు అని చెప్పి స్థలం దగ్గరికి వెళ్ళి చెప్పి బజారుకి వెళ్ళాడు. వీడికి వాడికి ఇంకోటి తగాదైంది, ఇద్దరు కొట్టుకున్నారు. తీసుకునే వాళ్ళు ఎక్కడేశారు? జైల్లో వేశారు. నెల రోజులు లోపల ఉన్నాడు. నెల రోజుల్లో అమ్మి వేయటం జరిగింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇల్లు కట్టడం జరిగింది. ఎవరి కార్యం అది? దేవుని కార్యం. మన పక్షముగా ఉన్నటువంటి వాడు బలవంతుడు. ఆయన మన పక్షముగా వారిద్దరికి విరోధం కలుగు చేసింది ఎవరు? దేవుడే. దేవుడే కలుగు చేశాడు. వాడికి వాడే వెళ్ళి తగాద పెట్టుకొని ఒక బొంగుతో వాడి తల మీద కొట్టాడు, తల బయలింది. వాడు వెంటనే స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళి వాడి కేసు పెట్టాడు. వాడిని వీడిని ఇద్దరిని కలిసి లోపల వేశారు. ఆ తర్వాత దెబ్బతిన్నవాడిని వదిలిపెట్టాడు. వీడిని నెల రోజులు లోపల ఉంచాడు. ఏం చేశాడు? అమ్మే దేవుడు కొనే దేవుడు అన్నటువంటి వాడు ఏమయ్యాడు? చెరసాల పాలయ్యాడు. నువ్వు నమ్ముకున్నవాడు గొప్పవాడని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. నీవు అనుసరిస్తున్న మార్గంలో నీ దేవుడు గొప్పవాడని మర్చిపోవద్దు. ఆయన వదిలిపెట్టాడని అనకూడదు. ఆయన నన్ను విడిచిపెట్టాడు, నాకు ఈ కష్టం ఆయనే కలుగు చేశాడు అని అనవద్దు. ఒకవేళ రావచ్చు, కష్టములు రావచ్చు, వేదన రావచ్చు, బలహీనత రావచ్చు, బాధలు రావచ్చు, కానీ ఆయన విడిచిపెట్టని దేవుడిని మర్చిపోకూడదు. మనం విడిచిపెట్టని దేవుడు మన పక్షముగా ఉండి తన కార్యముని నెరవేరుస్తాడు. తన బిడ్డల ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన విన్నాడు ఆ ప్రార్థన, అన్నీ జరిగిపోయి తర్వాత వచ్చాడు చెవులు దాచుకొని. మా మేనల్డే వాడు, మామయ్య డబ్బులు కావాలన్నాడు. నా దగ్గర లేవురా, ఇంక నేను ఇవ్వటానికి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం? అంతే. ఏమవుతుంది చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు తనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అది ఏదీ లేదు. ఆయన అద్భుతమైన కార్యములు చేయదగినటువంటి దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడిపోయినా మరలా లేవనెత్తగలిగిన దేవుడు ఆయన మరలా మనకి సమస్తము ఇవ్వగలిగినటువంటి దేవుడు, మనకు అన్ని సమకూర్చగలిగినటువంటి దేవుడు, తన బిడ్డలకు కొరతను సమృద్ధి ఇవ్వగలిగిన దేవుడు. ఒక్క ఆవగింజ మెలుచి మొక్కై పెద్ద వృక్షం అయితే దాని మీద అనేక పక్షులు ఉన్నాయంటే, నీ విశ్వాసము, ఈ ఆవగింజంతటి విశ్వాసము నీవు కలిగి ఉంటే నీవు అనేక రీతులుగా అభివృద్ధి పొందుతావు, దీవించబడతావు, దేవుని యొక్క నిరీక్షణలో నడిపించబడతావు. ఇవన్నీ కూడా గాలికి కొట్టుకొని పొట్టు వల్లే ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటాయి. ఏ కష్టాలు, ఏ శోధనలు, ఏ బాధలు అవుతున్నాయో అవన్నీ వెళ్ళిపోతుంటాయి. అవి మన ఎదుట నిలవనేరవు. ఎందుకంటే మన పక్షముగా నిలవనేటువంటి వారు ఆయన ఘనమైన దేవుడు, బలమైన దేవుడు, మన పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షముగా మాట్లాడే దేవుడు, మన పక్షముగా కార్యములు జరిగించే దేవుడు. ఈరోజు నీకు నాకు ఏం అవసరం ఉందో ఆయన తెలుసు. మన మనస్సు ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు, మన అవసరం ఎరిగిన దేవుడు. మనకెప్పుడు ఏది కావాలని తెలుసు ఆయనకు. కానీ మనం అడగాలి, ప్రార్థన చేయాలి, ఆ దేవునికి మొరపెట్టాలి. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకొని ఎప్పుడైతే ఉంటామో ఆ విశ్వాసం ద్వారా అనేక రీతులుగా మనము దీవించబడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గ్రంథంలో ఏది చెప్తున్నాడు? ఒక కొమ్మను తీసుకొచ్చి, దేవదారు కొమ్మను తీసుకొచ్చి నేను ఒక పర్వతం మీద నాటాను అంటున్నాడు దేవుడు. దాన్ని నాటిన తర్వాత అదేమంది? ఆ కొమ్మ ఎదిగి ఫలించి పెద్ద కొమ్మలుగా, పెద్ద చెట్టుగా వ్యాపించింది. అది దాని మీద సకల జాతి పక్షులు దాని మీద నివాసం చేస్తున్నాయి, దాని నీడలో ఉంటున్నవి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎండిపోయిన దానిని ఘనమైన దానిగాను, నీచమైనటువంటి దాన్ని ఘనమైన దాను, ఎండిపోయిన దాన్ని పుష్పించే దానిగాను నేను చేయదేవుని అంటున్నాడు. ఆయన చేయగలడు. ఆయన ఎండిపోయిన దాన్ని చిగురింప చేయగలడు. ఆయన తన యొక్క నీచమైన దాన్ని ఘనమైన దానిగా చేయగల దేవుడు, గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని ఎన్నిక చేసుకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అని మనం మర్చిపోకూడదు. ఆ దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతూనే ఉంటాడు. వదిలిపెట్టాడు అనేది మనం అనకూడదు. ఆయన వదిలిపెట్టాడు. ఆయన మనమే వదిలిపెడుతుంటాం. ఒక్కోసారి దేవుని వదిలిపెడుతుంటాం, దేవుని విడిచిపెడుతుంటాం, మనకిష్టమైన రీతిలో ఉంటాం, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతుంటాం. అప్పుడు ఏ శ్రమ వేదన వచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, మనకిష్టమైన రీతిలో మనం నడిచి మనకిష్టమైన విధంగా ఉండి దేవా నన్ను కనికరిస్తే ఆయన కనికరించమంటే కనికరిస్తాడు. ఆయన కనికరించాడు. ఏమంటాడు చూడండి. రండి సామెతల గ్రంథానికి రండి. ఒకసారి సామెతల గ్రంథానికి రండి, మొదటి అధ్యాయానికి రండి. 24వ వచనం చదవండి. నేను పిలువగా మీరు వినకపోతిరి,
నేను చేయి చాపగా, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరమేయకుండును. నన్ను శ్రద్ధగా వెదికరు కానీ వారికి నేను కనబడను అంటున్నాడు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పిలిస్తే లెక్క చేయకుండా, దేవుడి మాట వినకుండా, ఆయన చేయి చాపగా ఆయన సన్నిధికి రాకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన సన్నిధిలో కొనసాగకుండా మనకిష్టమైన రీతిలో నడిస్తే అప్పుడు అంటున్నాడు, నేను గద్దించినా మీరు లోబడలేదు. మీకు అపాయం వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నాడు దేవుడు? నవ్వుతాను, నేను నవ్వుతాను. అకస్మాత్తుగా మీ భయం కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయం మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు నన్ను శ్రద్ధగా వెదుగుతారు, నాకు మొరపెడతారు. అప్పుడు వెదుగుతామంటది. ఎక్కడున్నావయ్యా నీవు అంటామంట. ఏం దేవా కనబడలేదు, ఎక్కడున్నావు నీవు అంటే, దేవుడు నిన్ను కాపాడి, దేవుడు నిన్ను సంరక్షించి, ఆయుష్ దినములు కావలసిన సమస్తాన్ని నీకిచ్చి నిన్ను పోషిస్తూ ఉంటే, ఆ దేవుని మర్చిపోయి నీకు ఇష్టమైన మార్గంలో నీవు నడిచి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతే, అప్పుడు దేవుడు ఏ కష్టమో నష్టమో వ్యాధినో బాధ వచ్చినప్పుడు, వ్యాపకం ఏదో ఒకటి వచ్చినప్పుడు మనం అప్పుడు దేవా ఎక్కడ ఉన్నామంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు శ్రద్ధగా వెదికరుగా నేను మీకు కనబడిన అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుని యందు భయభక్తులు మనము నడుచుకున్నప్పుడు, ఆయన యొక్క మార్గంలో మనం నడగలిగినప్పుడు, మన ప్రతి భారమును దేవుని పైన పెట్టగలిగినప్పుడు, అడవిలో ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు పెద్దదవుతూ ఉంటే ఆ చెట్టు పైన ఒక పక్షి నివసిస్తూ ఉంది. ఆ పక్షి నివసిస్తూ ఆ పక్షి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఆ గుడ్లు మొదలుపెట్టి పొదగటం ప్రారంభించింది. ఆ పక్షి గుడ్లు పెట్టిన తర్వాత ఆ చెట్టుకు దగ్గరలో ఒక పాము పుట్ట ఉంది. దానిలో ఒక కాలసర్పం ఉంది. ఆ కాలసర్పం ప్రతిసారి పైకెక్కి వచ్చి ఆ పక్షి గుడ్లు పెట్టి ఆహారం కొరకెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? అది తినివేస్తూ ఉంది. తాను వచ్చి అది బాధాకరమైన స్థితిలో బాధపడుతూ వచ్చి ఆ యొక్క గురులను చూసి, వాటిని చూసి, ఆ పెంకులను చూసి బాగా బాధపట్టు మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఆలోచించేసి ఎలాగున దీని నుండి, ఈ శోధన నుండి ఎలా కాపాడబడాలని వివేకముతో ఆలోచించింది. ఆ చెట్టు దగ్గరలోనే ఒక కొలను ఉంది. ఆ కొలంలో ప్రతిసారి వచ్చి రాజకుమార్తె స్నానం చేసి వెళ్తూ ఉంది. అది గమనించింది. గమనించిన తర్వాత దీని నుండి నేను నా బిడ్డలను కాపాడగలగాలి అంటే ఎలాగూ కాపాడగాలి అని అనుకుని ఆలోచన చేసింది. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు ఎవరు అనుగ్రహించేది? దేవుడు. 2-3 కొలస్సీ పత్రికలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందే గుప్తములై ఉన్నాయి. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వస్తుంది. జ్ఞానముతో ఆలోచించగలిగింది. ఆ రాజకుమార్తె ఒడ్డు పైన బట్టలు, ఈ ఉన్నటువంటి ఆభరణాలు పెట్టి స్నానం చేయటం మొదలుపెట్టింది. ఈ పక్షి చూసింది, దూరంగా చూసింది. ఇక నేనేమి చేయాలని ఆలోచన చేసి గబగబా వెళ్ళి ఆ రాజకుమార్తెకి ఉన్నటువంటి హారములో విలువైనటువంటి హారం ఒకటి నోటిన కరుచుకుంది. అది దాని సైనికులు చూచినట్లుగా అది అలాగునే నోటిని కరుచుకొని నిలబడింది. సైనికులు చూశారు. చూసేసరికి ఒక్కసారి పైకి ఎగిరింది. రాజకుమార్తె చూసింది. వెళ్ళండి నా యొక్క హారమును తీసుకుని రమ్మనగానే అది పక్షి గబగబా లేచి ప్రయాణించడం మొదలుపెట్టింది. గబగబా ప్రయాణమై వెళ్ళిన తర్వాత దాన్ని వెంబడిస్తున్నారు వారు. వచ్చేసి ఆ చెట్టు పైకి వచ్చి ఆ చెట్టు పైన నిలబడి దాని త్వరలోనికి వదిలేసేసింది. వారు చూశారు. గబగబా ఇదిగో హారం ఎక్కడ పడింది అనుకున్నారు. గబగబా గుణపములు తీసుకొచ్చి దాన్ని తవ్వటం ప్రారంభించారు. త్రవ్విన వెంటనే దానిలో కాళసర్పం ఉంది. పైకి వచ్చింది. చంపేశారు. చంపేసిన తర్వాత దాని పీడ వదిలిపోయింది. పక్షి మరలా యథావిధిగా గుడ్లు పెట్టడము, అభివృద్ధి పొందటం చేయిస్తుంది. ఎవరు చేశారు? ఎండిపోయిన దాన్ని పుష్పించువలే, నీచమైన దాన్ని ఘనమైన దానిగా. ఈరోజు మనల్ని ఘనముగాను, ఈరోజు మనము ఉన్నతమైన స్థితిలోను, ఈరోజు మనము అనేక రీతులుగా దీవించబడుతున్నామంటే ఎవరి కృపాది?
దేవుని కృప, దేవుడు తోడుగా ఉంటేనే విశ్వాసి జీవితము. సాతానుతో మనం పోరాడుతున్నాం. పక్షి ఎలాగున ఆలోచన చేస్తుందో ఆ యొక్క పక్షి జీవితం వల్లే విశ్వాస జీవితం కూడా సాతాను వచ్చి మనల్ని అనేకమైన శోధనలకు గురి చేస్తుంది, అనేక విధములుగా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సాతాను శిరస్సును చితకదొక్కటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క చెంతకు చేరి ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకి విన్నవించినప్పుడు, ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన తన యొక్క సిలువతో ఆ శిరస్సును చితకదొక్కించేశాడు. దాని నుండి విడుదల కలిగింది. అలాగనే మన జీవితంలో కూడా ఎన్నెన్ని శోధనలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని కలిగినా ప్రార్థన చేయటం మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి విన్నవించటం మొదలుచిపోవద్దు. దేవుని సన్నిధికి మర్చిపోవద్దు, రావటం మర్చిపోవద్దు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటం మర్చిపోవద్దు. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించడం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో నిత్యము ఆయన్ను కీర్తనల చేత, అనేక గాన ప్రతిగానాల చేత ఆయన్ను స్తుతించడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే నిన్ను నన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, మన పక్షముగా అద్భుత కార్యములు చేసి మనల్ని కాపాడువాడు. కాబట్టి ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన నిరంతరం కాపాడుతున్న దేవుడు. ఆయన అనుకుంటాడంట, మనం ప్రార్థన చేయకపోతే, మనం మొరపెడకపోతే, నా బిడ్డలు ఇంకా నాకు ప్రార్థన చేయరా, ఇంకా నా బిడ్డలు ఎందుకు ఇలాగుంటున్నారు, నా బిడ్డలు ఎందుకు ప్రార్థన చేయట్లేదు, ఇంకా సాతాను మార్గంలో ఉంటారా, ఈ సాతాను వారిని ప్రలోభిస్తుంది అని ఆయన ఆలోచన చేస్తాడంట దేవుడు. ఏమిటి ఇలాగునా చేస్తున్నారు, ఎందుకు ఇలాగు నా బిడ్డలు ఇలాగూ దూరం అయిపోతున్నారని ఆయన బాధపడతాడు. అందుకే అంటాడు, యెహోషువతో ఇచ్చాడు, నిన్ను విడువను ఎడబాయింది దేవుని అంటున్నాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన ఈరోజు ఒకవేళ మనం బాధాకరమైన స్థితిలో ఉన్నా, ఒకవేళ వేదనకరమైన స్థితిలో ఉన్నా, ఒకవేళ రుణ బాధలు, ఆర్థిక సంబంధాల చేత మనము కొట్టుమిట్టాడుతున్నా, మనము చెప్పుకోలేని బాధలు మన హృదయంలో కలిగి ఉన్నా, కుటుంబంలో అశాంతి కలిగి ఉన్నా, భార్యాభర్తకు సమాధానం లేకుండా పోయినా, ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవించినా శాంతికర్త ఉన్నాడని మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆశీర్వదించేటువంటి దేవుడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఆయన తోడుగా ఉండి సమస్తమైనటువంటి మేలులతో ఆయన నింపువాడు, సమస్తమైనటువంటి ఆశీర్వాదాలతో నింపువాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ లేమి స్థితిలో ఉన్నా, ఎటువంటి బాధా స్థితిలో ఉన్నా, మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు గొప్పవాడని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఒక చిన్న విత్తనము అది ఎదిగి ఫలించేది గొప్పదిగా, అది ఫలించినప్పుడు మన యొక్క విశ్వాసం ద్వారా అంతకంతకు ఫలితభరితమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలము ప్రియా దేవుని బిడ్డలారా. 92వ సంకీర్తన అన్నాడు, మనం ఏమనుకుంటామంట, అనీతిమంతుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఎట్లాగుంటారంట, 92వ సంకీర్తనకు ఒకసారి రండి, ఏమని చెప్తున్నాడు అక్కడ దేవుడు చూడండి. వారు 7వ వచనం చదవండి. నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు, చెడు పనులు చేయవారు పుష్పించుదురు. మనం అనుకుంటాం, వాళ్ళేంటి అంత దుర్మార్గంగా, అంత పరంగా ఉన్నటువంటి వాళ్ళేంటి అట్లా ఉన్నారు అనుకుంటాం. నిజమే. ఎందుకు అది? కొంతకాలమే. ఇక్కడ అంటున్నాడు, వారు నిత్య నాశనం ఉన్నట్టుకే కదా వారు ఇలాగైంది అంటున్నాడు. భక్తిహీనులు గడ్డి వలె చిగురుచుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తారు. వారు ఎందుకొరకంటే వారు నిత్య నాశనం ఉన్నట్టుకే ఉంటున్నారు వారు. కానీ ఆయన యందు భయభక్తుల బిడ్డలు ఎలాగుంటారు? 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవవేయుదురు, లెబలోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎలాగుంటారు వీరు? ఖర్జూర వృక్షం వలె మోవవేస్తారు. అంతేకాదు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఏమయ్యారన్నాడు? ఆయన మందిరములో, యెహోవా మందిరములో 13వ వచనంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. వారు అనేక రీతులుగా దీవించబడతారు. ఒకనాడు కష్టములో, ఒకనాడు శ్రమలో, ఒకనాడు శోధనలో, ఒకనాడు బలహీనతలో నీవు ఉండవచ్చు, మనం ఉండవచ్చు. కానీ నిన్ను నన్ను పిలిచిన వాడు మనల్ని విడిచిపెట్టడని మనము మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తి కలిగి ఉంటామో ఆ భయభక్తుల ద్వారా ఆయన యొక్క నిత్య జీవరాజ్యానికి వారసులమవుతాం. అయితే మనము చేసిన క్రియల ద్వారా మనము తీర్పు పొందుతామని ఇక్కడ కొరింథీ పత్రిక 2వ పత్రికలో చూడండి, 5వ అధ్యాయానికి రండి. ఏమన్నాడు? 10వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లుగా మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిందే. అంటే తాను శరీరంతో జరిగించినటువంటి ఏ క్రియలైనా కూడా దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లుగా ఎవరు ఎదుట నిలబడాలి?
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకానొక దినాన్ని మనం నిలబడాలి. నువ్వేం చేసావంటే మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. లేదు దేవా అది నేను అది చేశానంటే, కాదు, ఇదిగో చూడు అంటాడు దేవుడు. ఇదిగో నీవేమి చేసావో చూడు, ఒక్కసారి నేను నీకు చూపిస్తున్నానంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుని తీర్పు ఎదుట మనము నిలబడవలసినటువంటి వారమై ఉంటుండగా, ఈ లోకములో జీవిస్తున్న మనము ఒకరి యందు ఒకరు, దేవుని యందు భయభక్తులకి ఒకరిని ఒకరు ఆదరిస్తూ, ఒకరి విశ్వాసంలో ఒకరు నడిపిస్తూ, దేవుని కృప చేత నడిపించబడినప్పుడు అవగించవలే మన జీవితం కూడా ఫలవంతమైనటువంటి జీవితముగా అనేక రెట్లైనటువంటి ఆశీర్వాదంతో మనం నింపబడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, అటు దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయ